పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యంపై మనతో మాట్లాడడానికి వరంగల్ జిల్లా నేత ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీంద్ర ఉన్నారు. ఏంటి 72 గంటలు గడిచింది. అని ఇంప్రూవ్‌మెంట్ ఏమైనా ఉందా? డాక్టర్లు ఏం చెప్తున్నారు? కార్యకర్తలంతా చాలా ఆందోళనలో ఉన్నారు. అన్ని రకాలుగా ప్రముఖ వైద్యుల పర్యవేక్షణలో పెద్ది సుదర్శన్ రెడ్డి గారి ట్రీట్మెంట్ జరుగుతున్నది. వీలైనంత మేరకి అన్ని శక్తులను ప్రయోగించి బతికించాలనేటువంటి కేసీఆర్ గారి యొక్క విజ్ఞప్తి, మా యావత్ పార్టీ విజ్ఞప్తి, నిరంతరం హరీష్ రావు గారు, కేటీఆర్ గారు మానిటరింగ్ చేస్తున్న విధానం ప్రకారం వీలైనంత మెరుగైన వైద్యాన్ని అందించడంలో హాస్పిటల్ యాజమాన్యం ప్రయత్నం చేస్తున్నది. మెరుగైన తీరు అనేది కనిపించకపోవడం అనేది ఆందోళనకరం. దానికి ముఖ్యంగా బ్రెయిన్కి ఆక్సిజన్ అనేది కోల్పోవడం వల్ల ఆ బ్రెయిన్ మీద ఎఫెక్ట్ పడింది కనుక ఆ బ్రెయిన్ కోఆపరేషన్ లేకపోవడంతో ఈ సందిగ్ధత. తర్వాత ఆర్గాన్స్ అనేటివి పనిచేస్తున్నాయి, బ్రెయిన్ అనేది కోఆపరేషన్ లేదు. విల్ పవర్ తోటి కానీ లేదా ఇతరత్ర న్యాచురల్ ప్రాసెస్లో కానీ బ్రెయిన్ ఏమన్నా కనెక్ట్ అవుద్దేమోనని, బ్రెయిన్కి సంబంధించి ఏ రకమైనటువంటి కనెక్ట్ చేయడానికి కావాల్సిన వైద్యం కానీ, మెడిసిన్ కానీ, ఇంజెక్షన్స్ కానీ, లేకపోతే టెస్టులు కానీ అవన్నీ కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఏమైనా మెరుగుపడుతుందా అనే ఆలోచన నడుస్తున్నది. కార్యకర్తల ఆందోళన, పార్టీ అధిష్టానం తీసుకున్నటువంటి మానిటరింగ్ కానీ, సీరియస్నెస్ కానీ, దీంతో ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఆ ప్రయత్నాలు మరి రేపేళ్ళుండి ఎలా జరుగుతుందో చూడాలి. ఏంటి మానసిక ఒత్తిడికి ఏమన్నా గురయ్యాడా? పెద్ది సుదర్శన్ రెడ్డికి సంబంధించి కొన్ని వార్తలు కూడా బయటకు వస్తున్నాయి. గన్‌మెన్‌లను తొలగించడం కానీ, లేకపోతే చాలా వరకు పార్టీ అధికార పార్టీ ఒత్తిళ్లు కూడా ఉన్నాయని చెప్పేసి కొన్ని వార్తలు బయటకు వస్తున్నాయి. దానికి సంబంధించి ఏం చెప్తారు? అవన్నీ కూడా ఇవి సందర్భం కాదు. ఆయనే ఆరోగ్యం హాస్పిటల్ ఉన్నప్పుడు, వైద్యం తీసుకుంటున్నప్పుడు సోషల్ మీడియాలో కానీ, ఇతరత్ర కానీ ఈ కథనాలన్నిటినీ కూడా మనం బేస్ చేసుకొని చర్చనీయాంశం చేయకూడదు అనేది విజ్ఞప్తి. ఇప్పుడు మా అందరి ఆలోచన ఆయన ఆరోగ్యం కుదుట పడాలి, మంచి వైద్యాన్ని అందించాలి, భగవంతుడి దయతో ఆయనే ఆరోగ్యంగా బయటికి రావాలనేది మా విజ్ఞప్తి. నిన్న హెల్త్ బులెటిన్ ఇచ్చారు డాక్టర్లు. ఈ రోజు ఇప్పటికీ కూడా హెల్త్ బులెటిన్ ఇవ్వకపోవడంతో కార్యకర్తలు కూడా చాలా నైరాశ్యంలో ఉన్నారు. ఏమవుతుంది మా నేతకు అని చెప్పేసి కూడా ఒకంత ఆందోళనలో ఉన్నారు కార్యకర్తలు. ఏం చెప్తారు మరి వాళ్ళకి? నిన్న హెల్త్ బులెటిన్లో ఏవైతే చెప్పారో యాజ్ ఇట్ ఈజ్ స్టేటస్ కో ఇప్పుడు ఉంది కాబట్టి అదనంగా హెల్త్ బులెటిన్ ఇవ్వాల్సిన అవసరం లేదనే విషయం. ఇక్కడ నిన్న ఏదైతే బ్రెయిన్కి సంబంధించి కోఆపరేషన్ లేదన్నామో అది అలానే ఉంది. ఆర్గాన్స్ ఫంక్షనింగ్ సంబంధించి ఏ స్టేటస్ అయితే నిన్న ఉందో అదే స్టేటస్ కంటిన్యూ అవుతుంది కనుక ఈ బ్రెయిన్ కనెక్టివిటీకి సంబంధించి దాన్ని రికవరీ చేయడానికి కావాల్సిన వైద్యం అనేది అందిస్తున్నారు కనుక యాజ్ ఇట్ ఈస్ స్టేటస్ కో అనేది మా క్యాడర్కి, మా అందరి ఆలోచన ఆయన ఆరోగ్యం కుదుట పడాలి, మంచి వైద్యాన్ని అందించాలి, భగవంతుడి దయతో ఆయనే ఆరోగ్యంగా బయటికి రావాలనేది మా విజ్ఞప్తి. నిన్న హెల్త్ బులెటిన్ ఇచ్చారు డాక్టర్లు. ఈ రోజు ఇప్పటికీ కూడా హెల్త్ బులెటిన్ ఇవ్వకపోవడంతో కార్యకర్తలు కూడా చాలా నైరాశ్యంలో ఉన్నారు. ఏమవుతుంది మా నేతకు అని చెప్పేసి కూడా ఒకంత ఆందోళనలో ఉన్నారు కార్యకర్తలు. ఏం చెప్తారు మరి వాళ్ళకి? నిన్న హెల్త్ బులెటిన్లో ఏవైతే చెప్పారో యాజ్ ఇట్ ఈజ్ స్టేటస్ కో ఇప్పుడు ఉంది కాబట్టి అదనంగా హెల్త్ బులెటిన్ ఇవ్వాల్సిన అవసరం లేదనే విషయం. ఇక్కడ నిన్న ఏదైతే బ్రెయిన్కి సంబంధించి కోఆపరేషన్ లేదన్నామో అది అలానే ఉంది. ఆర్గాన్స్ ఫంక్షనింగ్ సంబంధించి ఏ స్టేటస్ అయితే నిన్న ఉందో అదే స్టేటస్ కంటిన్యూ అవుతుంది కనుక ఈ బ్రెయిన్ కనెక్టివిటీకి సంబంధించి దాన్ని రికవరీ చేయడానికి కావాల్సిన వైద్యం అనేది అందిస్తున్నారు కనుక యాజ్ ఇట్ ఈస్ స్టేటస్ కో అనేది మా క్యాడర్కి చెప్పాం, వారి ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పాం, వైద్యులంతా కూడా బ్రీఫింగ్ ఇస్తున్నారు కాబట్టి మా వరకు మాకు అవగాహన ఉంది కాబట్టి ఎవరు ఏ రకమైన ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నిన్న వైద్యులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ పైనే యాజ్ ఇట్ ఈస్ స్టేటస్ కో ఉందని భావించాల్సిందిగా నేను మీ ద్వారా విజ్ఞప్తి చేస్తాను. ఎక్కడ లేట్ అయినట్టు? రోహిణి ఇంటి దగ్గర నుంచి రోహిణి హాస్పిటల్ దగ్గర వరకు లేట్ అయిందా? ఏం చెప్తారు? 30-30 నిమిషాలు బ్రెయిన్ సంబంధించి పనిచేయట్లేదని చెప్తున్నారు. అంటే ఎక్కడ లేట్ జరిగింది అనుకుంటున్నారు? లేట్ ఎక్కడ జరగలేదు. హాస్పిటల్కి రాగానే కార్డియాక్ అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అయినప్పుడు
సిపిఆర్ చేశారు. 9 టైమ్స్ సిపిఆర్ చేశారు. ఆ 9 టైమ్స్ సిపిఆర్ చేసిన సమయమే ఆ 30-35 నిమిషాలు. వాస్తవంగా డాక్టర్లు చెప్పేది ఏంటంటే 5-8 నిమిషాలు గనక ఆక్సిజన్ బ్రెయిన్కి అందకపోతే ఈ బ్లడ్ సర్క్యులేషన్ కానీ బ్రెయిన్ కానీ డెత్ అవుద్ది అనేది డాక్టర్లు చెప్తున్న విషయం. ఆ సిపిఆర్ చేసిన ఆ 9 నిమిషాల తీసుకున్న సమయం ఏదైతుందో ఆ కార్డియాక్ అరెస్ట్ అయినప్పుడు ఆ తీసుకున్న సమయమే బ్రెయిన్ మీద ఎఫెక్ట్ ఇచ్చింది. సో ఏం చెప్తారు? మధ్యాహ్నం ఒక ఇంజెక్షన్ అయిన తర్వాత ఇంజెక్షన్ కూడా వేస్తా అని చెప్పారు డాక్టర్లకు సంబంధించి. ఇంజెక్షన్ వేసిన తర్వాత బ్రెయిన్‌లో ఏమైనా ఇంప్రూవ్‌మెంట్ కనబడిందా డాక్టర్లు? ఏం చెప్తున్నారు? ప్రపంచంలో కూడా అందరు డాక్టర్‌ని కన్సల్టేట్ చేస్తున్నామని చెప్తున్నారు. సో వేరే డాక్టర్లు ఎలాంటి సంబంధించి సూచనలు ఇస్తున్నారు? ఇంజెక్షన్ కూడా వేశారు. ఈఈజీ చూశారు. ఈఈజీలో కూడా ఆ ఫంక్షనింగ్ అనేది కనిపించలేదు. ఇప్పుడు వైద్యులు ఎక్కడనైనా ఎవరిని అడ్వైస్ తీసుకున్నా కూడా బ్రెయిన్ అనేది 20-25% ఫంక్షనింగ్ కనుక రాగలిగితే, కాస్త బ్లడ్ సర్క్యులేషన్ కనుక జరగగలిగితే మిగతాదంతా కూడా సపోర్ట్ అవుద్ది అనేది ఉద్దేశం. కనుక ఆ రకమైన సపోర్ట్ లేదు కాబట్టి ఈ సందిగ్ధత అనేది కొనసాగుతుంది. స్టేబుల్‌గా అంటే ఇంకా ఎన్ని రోజులు కంటిన్యూ చేస్తారు ట్రీట్మెంట్‌కి సంబంధించి? చాలా వరకు కార్యకర్తలు కూడా ఆందోళన పడుతున్నారు. ఏదో న్యూస్ బయటకొస్తుంది బయటికి కూడా ఒక సంబంధించి. ఏం చెప్తారు మరి? దయచేసి ఆందోళన చెందొద్దు. ఆందోళన చెంది హాస్పిటల్ పైన ఒత్తిడి పెంచొద్దు అనేది మా హరీష్ రావు గారు, కేటీఆర్ గారు చేసిన విజ్ఞప్తి. యావత్ నియోజకవర్గ నాయకత్వం, జిల్లా నాయకత్వాన్ని కూడా చెప్పారు. వైద్యుల ప్రయత్నం వైద్యులు చేస్తున్నారు. వైద్యుల ప్రయత్నం ఉన్నప్పుడు, ఆర్గాన్స్ ఫంక్షనింగ్లో ఉన్నప్పుడు, బ్రెయిన్ అనేది కోఆపరేషన్లో లేనప్పుడు ఈ సందిగ్ధత అనేది వైద్యులు కూడా తేల్చలేని పరిస్థితి. వీలైనన్ని అన్ని మార్గాలను వారు అనుసరించి వైద్యాన్ని ఇస్తున్నారు అనేది వాస్తవం. దీనిని అర్థం చేసుకొని జీర్ణించుకోవాల్సిన బాధ్యత అభిమానుల పైన, మా పార్టీ కార్యకర్తల పైన ఉంది. దానిని అర్థం చేసుకొని సహకరించాలని ఈ సందర్భంగా మీ ద్వారా కోరుతున్నాం. థ్యాంక్ యూ. ప్రపంచంలోకెల్లా ది బెస్ట్ ట్రీట్మెంట్ ఇక్కడ యశోదలో ఇస్తున్నారు డాక్టర్లు. దానికి సంబంధించి ప్రపంచంలోకెల్లా ఉన్న ఈ ట్రీట్మెంట్‌కి సంబంధించి, బ్రెయిన్ ఫంక్షన్‌కి సంబంధించి ఎక్కడైతే డాక్టర్స్ ఉన్నారో ప్రపంచంలో ఉన్న అందరి డాక్టర్ కన్సల్టెన్సీకి సంబంధించి డాక్టర్‌ని కనుక్కుంటున్నాం. సో డాక్టర్లు శ్రమ కోర్చి పెద్ది సుదర్శన్ రెడ్డిని బయటికి తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు. కార్యకర్తలు ఎలాంటి పరిస్థితుల్లో ఆందోళన చెందొద్దు, ఎవరు కూడా హాస్పిటల్‌కి రావద్దని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. మరో పక్కన మిగతా పేషెంట్‌లకు కూడా ఇబ్బంది అవుతుంది. సో కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావడాన్ని కూడా ఇంతమంది హరీష్ రావు కూడా కార్యకర్తలకు నచ్చజెప్పారు. ఎవరు వాళ్ళ గ్రామాల్లో ఉండి అక్కడ ఉన్న గుళ్ళో గాని, లేకపోతే చర్చిలో గాని, మసీదులో గాని మీరు ప్రార్థన చేయండి. పెద్ది సుదర్శన్ రెడ్డి మళ్ళీ జనంలోకి రావాలని చెప్పి ప్రార్థన చేయండి తప్ప హాస్పిటల్‌కి వచ్చి ఎలాంటి పరిస్థితిని ఇబ్బందులకు గురి చేయొద్దు. వైద్యులు నిరంతరం కృషి చేస్తున్నారు. ఖచ్చితంగా పెద్ది సుదర్శన్ రెడ్డి ఏదైతే ఆరోగ్యం బాగుకావాలని అందరూ కోరుకుంటున్నారో బయటికి రావాలని ఆశిస్తున్నారు. బట్ బ్రెయిన్ అనేది సపోర్ట్ చేయట్లేదు. మిగతా ఆర్గన్స్ అన్ని సపోర్ట్ చేస్తున్నాయి కానీ బ్రెయిన్ అనేది ఫంక్షనింగ్ లేదు. సో ఆ బ్రెయిన్ ఫంక్షనింగ్ సంబంధించి 2-3 రోజుల్లో ఏదైనా ఇంకా ట్రీట్మెంట్ అయితే కంటిన్యూ చేయాలని చెప్పేసి కేసీఆర్ కూడా ఆదేశించారు. ఎలాంటి ఒక్క ఛాన్స్ కూడా, ఒక్క % ఛాన్స్ ఉన్నా కూడా మిస్ చేయొద్దని చెప్పేసి కేసీఆర్ కూడా ఎప్పటికప్పుడు వైద్యులకు సూచిస్తున్నారు. సో వైద్యులు కూడా నిరంతరం వైద్యుల పర్యవేక్షణలో కూడా పెద్ది సుదర్శన్ రెడ్డికి సంబంధించి అయితే ట్రీట్మెంట్ కొనసాగుతుంది. బ్రెయిన్ సంబంధించి ఏదైనా ఇంప్రూవ్మెంట్ ఉంటే ఖచ్చితంగా పెద్ది ఆరోగ్యంగా బయటకు వస్తారని చెప్పేసి ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీంద్ర చెప్తున్న పరిస్థితి. ఇప్పుడు జర్నలిస్ట్ వినయ్తో సురేష్, ఆర్టీవీ కోసం హైదరాబాద్.